శాసనసభ సమావేశాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు, ఇంజనీర్లతో సీఎం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లోని లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత అంశాలపై అధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి, మంత్రి సమీక్షించారు. డీపీఆర్ మొదలు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసినట్లు తెలిసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలు, అందులోని అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 3 ఆనకట్టల పరిస్థితి, తదుపరి కార్యాచరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రస్తావించిన అంశాల గురించి కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఆనకట్టలు, కమిషన్ నివేదికకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు లేవనెత్తిన అంశాలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.